ఈరోజు మనం చిక్కుడుకాయ కర్రీ చేసుకుందామండి. దానికి చిక్కుడుకాయ, ఉల్లిపాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా చిక్కుడుకాయలు కావాలి. ముందు మనం అసలు చిక్కుడుకాయలు పురుగు లేకుండా ఇలా చూసుకుంటూ చిన్న చిన్నగా తుంచి పెట్టుకోవాలండి. ఖచ్చితంగా అలా చిక్కుడుకాయని ఇలా తీగలు తీసుకొని లోపల చూసుకోవాలండి, లేకపోతే పురుగులు అవన్నీ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం ముక్కలు చేతితోటే విరపాలన్నమాట. ఈ మొత్తం తీగలు తీస్తే ఇదిగోండి తీగలు, అందులో పుచ్చులు పురుగులు అన్నీ ఉంటాయి. అందుకే చూసుకొని శుభ్రంగా ఇలా ముక్కలు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు కట్ చేసుకుందాం అండి. నేనైతే ఉల్లిపాయలు కట్ చేసాక కొంతసేపు వాటర్లో పెడతాను. మీరైతే ఏం చేస్తారో చెప్పండి. అండ్ చిక్కుడుకాయ అంటే చాలామందికి నచ్చదు. మాకు చిన్నప్పుడు అసలు నచ్చేది కాదు. ఓన్లీ అందులో ఉన్న సీడ్స్ మాత్రం తినేసి తొక్కలు తినాలంటే చాలా వేషాలు వేసేవాళ్ళం. కానీ పెద్ద అవుతున్న కొద్దీ మాకు ఇప్పుడు సీడ్స్ ఇష్టం లేదు, అది డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. తొక్కలే ఇప్పుడు ఇష్టం. చిక్కుడుకాయలో చాలా ఫైబర్ ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. మీరు ఒకవేళ చిక్కుడుకాయ తినని వాళ్ళైతే మీ డైట్లో దీన్ని కూడా యాడ్ చేసుకోండి, చాలా మంచిది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి దంచుకుందామండి. నేను ముందు మిక్సీ పట్టి వాడేదాన్ని, కానీ నాకు ఇలాగే కొంచెం ఫ్లేవర్ఫుల్గా అనిపించింది. నేను కొంచెం అల్లం వెల్లుల్లి ఎక్కువే వేస్తాను, మీరు మీకు తగ్గట్టు వేసుకోండి. నా వంటలకి కొలతలు ఏమి ఉండవండి, నేను అలా అర్జా ప్రకారం చేసేసుకుంటాను. ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ గార్లిక్ తీసుకుంటే సరిపోతుంది. ఇందులోనే పచ్చిమిరపకాయలు కొంచెం దంచేసుకుంటాను. మామూలుగా అయితే దీనికి అన్ని పచ్చిమిరపకాయలు అక్కర్లేదు, కానీ మీరు చూసారు కదా ఉల్లిపాయలు నేను ఎక్కువ వాడతాను, కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. ఇవేం పూర్తిగా పేస్ట్ అయిపోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా కచ్చా బచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. ఇది ఆప్షనల్ అండి, కట్ చేసుకొని డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఈసారి ఇలా చేస్తున్నాను. మనము ఒక కళాయి స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాం అండి. తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఆనియన్ వేసేసుకుందాం అండి. ఫస్ట్ ఇది బాగా ఫ్రై అయ్యాక ఇందులో మిగతావన్నీ యాడ్ చేసుకుందాం. నేనైతే ఇప్పుడు అల్యూమినియం కడాయి వాడుతున్నానండి, కానీ అల్యూమినియం కడాయి అసలు మంచిది కాదు. మేము మెల్లగా ఐరన్కి షిఫ్ట్ అవుదామని అనుకుంటున్నాం. మీ అందరికీ తెలిసిందే కదండి, ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేసామంటే అది ఇంకా తొందరగా వేగుతుందని. అదే ఇప్పుడు నేను చేశాను. ఇప్పుడు మనం ఇది వేగేదాకా వెయిట్ చేద్దాం. ఇందులో మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఇందాక కచ్చా బచ్చాగా దంచుకున్న పచ్చిమిరపకాయ ఉంది కదండి, అవి యాడ్ చేసుకుందాం. ఇది కూడా వేగేదాకా వెయిట్ చేద్దాం. అల్లం వెల్లుల్లి బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకుందాం. ఈ లోపల మనం బాగా కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయని యాడ్ చేసుకుందాం.
ఇప్పుడు మనం ఉప్పు యాడ్ చేసుకుందాం. కూరకి ఎంత కావాలో అంతే. ఇంతకు ముందే మనం కొంచెం ఉప్పు వేసాం కదండి, అది గుర్తుంచుకొని దాని ప్రకారం వేసుకోవాలి. ఇప్పుడు కారం, ఇది నేను ఇంట్లోనే ఎండుమిరపకాయలతో పొడి చేసుకున్న కారం అన్నమాట. అది కొంచెం, నేను కొంచెం కారం ఎక్కువ తింటానండి కాబట్టి కారం ఎక్కువే వేసుకుంటున్నాను. మీరు మీకు తగ్గట్టు వేసుకోండి. దీన్ని ఇప్పుడు మనం బాగా కిందకి పైకి మిక్స్ చేసుకున్నాం. ఇంట్లో ఆడిచ్చిన కారమే వేయాలని ఏం లేదండి, మీరు కొనుక్కున్న కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా చేస్తున్నాను అంతే. ఇలా 5 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఇంకా మూత పెట్టేసుకుందామండి. ఇది ఉడికే లోపల మనం టొమాటో కట్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టే ముందు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం అండి. దీనికి వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. అప్పటికి అది ఉడుకుతుంది. ఆ తర్వాత ఆ లోపల మనం టొమాటో కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం టొమాటో కట్ చేసుకుందాం. టొమాటో ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి, అప్పుడు తొందరగా కుక్ అయిపోతుంది అన్నమాట. ఉడికిపోయిందండి మన చిక్కుడుకాయ. ఇప్పుడు మనం టొమాటో వేసుకుందాం. టొమాటో మధ్యలో వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది అన్నమాట. ఇలా మధ్యలో వేసేసి కాసేపు మూత పెట్టేయడమే. ఇదంతా మనం మూత పెట్టినప్పుడంతా సిమ్లోనే ఉంచుకోవాలండి. హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. టొమాటో బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు కలుపుకొని ఓ 2 నిమిషాలు మూత పెట్టుకుంటే సరిపోతుంది. అంతే, కూర ఇంకా అయిపోయినట్టే. కొత్తిమీర కావాలంటే ఇప్పుడు మీరు వేసుకోండి, నేనైతే వెయ్యను. ఈ కర్రీలో కొత్తిమీర నాకేం పెద్దగా నచ్చదు. 2 నిమిషాలు మూత పెట్టుకొని ఆపేసుకుంటే చిక్కుడుకాయ కర్రీ అయిపోయినట్టే. ఇప్పుడు మన చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి రైస్ అండ్ దీని కాంబినేషన్ అంటే ఇలానే కూర కలుపుకొని తినేయచ్చు, లేదంటే రసంతో చాలా బాగుంటుందండి. అండ్ పెరుగు పచ్చడి, అది పెరుగు పులుసు అంటారు కదా, అది చేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది. అవే వీటి కాంబినేషన్స్. ఈరోజు నేనైతే రసం చేశానండి. ఇది ఈరోజు మా ఇంట్లో వంట. మీరు ఈరోజు ఏం చేసుకున్నారో నాకు చెప్పండి.